హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తేజీ కక్కి వ్లాగ్స్. ఈరోజు అయితే మనం వచ్చేసి ఆవకాయ పచ్చడి అయితే చేస్తున్నాం. సో దానికోసం మన దగ్గర ఆవకాయ తీసుకోవాలి. సో గైస్, ఆవకాయకి కావాలని ఇంగ్రీడియంట్స్ రెడీగా అయితే ఉందో మీకు కనిపిస్తుంది అనుకుంటే నాకు తెలిసి. సో మా అమ్మమ్మ గారు అయితే ఆవకాయ పచ్చడి అయితే మిక్స్ చేస్తాడు. సో లెట్స్ డూ చేద్దాం పనండి. చెప్పు. స్టార్ట్. అమ్మమ్మ ఎన్ని మొక్కలు వేస్తే ఎలా కొలతలకు వస్తాడు? తర్వాత కొలవాలి. ఇవి అవుతే 15 మొక్కలు, 15 కాయలు. 15 కాయలు. అది ఎన్ని అవుతాయి చూద్దాం. ఓకే. మరి టవ్ ఇప్పుడు పోయినా నేను ఇక్కడ పెట్టేసి అయ్యో చిన్న పడిపోయినా కదా వేసి. ఓకే మళ్ళీ అలానే నా సరిపోతుంది. 2 2 గైస్. ఎన్ని టవలు అవుతాయో చూద్దాం. సో గైస్ సో ఆవకాయ పచ్చడి అంటే ఆవకాయ కాయలు కావాలి. నా ఇంగ్రీడియంట్స్ కదా మీ ముందు ఉన్నాయి కదా, అవి కావాలి. 3 అయితే ఇది 4 అవ్వాలి. ఫోర్త్ వన్. సరిపోతాయి. 4 కదా. 4 నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 5 వస్తుంది. 5th. Sixth one. So guys, ఇప్పుడు అమ్మ నెక్స్ట్ ఆవు పిండి కలపాలి. మళ్ళీ రాత్రికి వస్తుంది. ఆవు పిండి వేస్తున్నారా? మా అమ్మమ్మ ఆవు పిండి వేస్తున్నాడు చూడండి. ఒక తవ్వ వచ్చింది కదా. ఓకే. ఆవు పిండి ఎలా చేస్తారు? ఆవాలు ఎండలో పెట్టి అప్పుడు అవి బాగా ఎండలో తగిలిగా వేస్తాం. ఓకే. గ్రైండ్ చేస్తాం. ఓకే. అమ్మ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇది కొంచెం వేస్తాం కదా. మెంతిపిండి 4 స్పూన్లు. మెంతిపిండి 4 స్పూన్లు వేస్తావా? 2 4 స్పూన్స్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటమ్మా? సాల్ట్ కూడా మనం ఆవు పిండి ఫుల్గా వేస్తున్నాం కదా. ఇది సగం. నేనేనా తర్వాత తాపను అప్పుడు ఆకేస్తా. చూపించు. చాలా చూపించు. కెమెరా. ఓకే. ఆఫ్. సో దాంట్లో మిక్స్ చేసుకోవాలా? మిక్స్ చేస్తానే. చిన్న కారం కూడా వేయాలి. అమ్మ కారం ఫుల్ ప్యాకెట్ సరిపోయినంటారా? చెప్తాను. వేసుకోవాలి. అంటే తవ్వతో ఒకటా?
నువ్వు కారం వస్తుంది చెప్పండి. ఓకే. ఇక్కడ నేను ఇందులో చేస్తానే. బాబాయ్ అంత కారమా? నెక్స్ట్ అయ్యింది అమ్మమ్మ. నెక్స్ట్ అయ్యింది ఇవి మెంతులు. మనం మెంతులు కొంచెం వేసినాం కదా, ఈ మెంతులు కూడా కొంచెం లైట్గా కొంచెం కొంచెం లైట్గా సరిపోతుందా? సరిపోతుంది. కరెక్ట్. ఇప్పుడు అమ్మమ్మ వెల్లుల్లా ఎన్ని ఉల్లిపాయలు? ఎన్ని వెల్లుల్లి? పావు కిలో. పావు కిలో. ఓకే, పావు కిలో వేసి ఇది సరిపోతుంది. అంతే కదా. సో కారం మెయిన్ మిక్స్ చేసుకోవాలా? అంతే. కారం మొత్తం అన్ని ఆవు పిండి, మెంతి పిండి, మెంతులు, సాల్ట్, ఎల్లుల్లిపాయలు. చెప్పు పక్కన చెప్పాలి. చెప్పండి. ఓకే. సో గైస్ చెప్పాలా? చెప్పు. సో గైస్ ఇదైతే వేరుశనగ నూనె, మేమైతే వేరుశనగ నూనె అయితే ఆడాము. డబుల్ ఫిల్టర్ డబుల్ ఫిల్టర్ వేరుశనగ ఆయిల్. వేరుశనగ ఆయిల్. ఎప్పుడు ఇది మాకు పచ్చి బాగా రుచిగా ఉంటుంది. ఓకే. సో గైస్ ఇప్పుడు ఇదే మాకు పచ్చడి సూపర్గా ఉంటుంది. మేము ఆడింది ఇదే. కొంచెం వేసి చెప్తావా? చెప్పు పర్లే. అదే 3 మ్యాంగో చిల్లీ పౌడర్. సో గైస్ అదే తెచ్చాడు మరి 3. సో గైస్ మేమైతే ప్రతిసారి ఆడేది 3 మ్యాంగో చిల్లీ పౌడర్ అయితే ఆడతాం. ఇదే సూపర్గా వస్తుంది. అది కారం సూపర్ ఉంటుంది. అదిగోండి, మీరు కూడా ఇదే కొనుక్కోండి. ఓకే. ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు. ఓకే. అంటే ప్రమోషన్స్ ఇస్తారు కదా, ఇచ్చి మనకి డబ్బులు ఇచ్చి చెప్పమంటారు కదా ప్రమోషన్. అలా ఏం కాదు. యాడిల్ లాగా అలా కాదు. స్లోగా సో గైస్ ఇప్పుడు ఇది ఒకసారి చూపిస్తాను. ఆయిల్ కొంచెం వేసుకున్నారు అంతే కదా. ఆయిల్ కొంచెం మన మ్యాంగోస్ అయితే వేయాలి. పైనుంచి కింద నుంచి స్లోగా ఒక్కొక్క 4 వేయి. కింద అమ్మమ్మ కొంచెం కింద పడి ఒక్క మెత్త. ఓకే. గిన్నె పెట్టి ఇవ్వాలి కదా. పెట్టి అందులో పెట్టి ఆ ప్లేట్లో పెట్టేమో పర్లేదు. ఏ పెద్ద కొంచెం ఓకే. కనిపిస్తుందమ్మా, ఎందులో వేసినా కనిపిస్తుంది. గిన్నె పెడదాం, అందులో ఉంచేద్దాం. ఓకే. అన్నీ పడతాయా?
ఇప్పుడు మనం నూనె పోసుకుందాం. ఆయిల్ ఆయిల్ పోసుకుందాం. 1 లీటర్ ప్యాకెట్ కదా. 1 లీటర్. సో గైస్ 1 లీటర్ ప్యాకెట్ మొత్తం పోసేది మొత్తం అనుకుంటాను. కాదు, దీనికి కొంచెం సరిపడగా, కొంచెం సరిపడగా పోతే లేకపోతే పొంగిపోద్ది. మళ్ళీ 3వ రోజు కలిపినప్పుడు మనం చూసుకుని పోసుకోవచ్చు. ముక్కకు సరిపడగా పోయాలి ఇప్పుడు. ముక్కకి సరిపడగా పోయాలంట గైస్. సో గైస్ ముక్కలకి సరిపోయాగా ఆయిల్ అయితే మీరు పోయాలి. ఓకే. సో గైస్ 1 or 2 days చూసుకుని అప్పుడు తర్వాత ఇంకా కావాలంటే అప్పుడు పోసుకుందాం. ఇప్పుడు అయితే చాలు. చాలు. మళ్ళీ వండే తర్వాత చూపిస్తాను. గైస్ మళ్ళీ రేపు చూపిస్తా.